హలో ఫ్రెండ్స్, నేను మేక రక్తంతో నల్ల అంటారు దీన్ని. రక్తంతో ఇట్లా చేసిన దీన్ని ఉడకబెడితే ఇట్లా అయ్యింది. దీన్ని కర్రీలాగా చేస్తాను. ఇప్పుడు చూడండి, మేక రక్తంను వేడి నీళ్ళు వేసి వేడి నీళ్ళతో కేక్ అనుకోవాలి. రాయింద కేక్ కాదు, మేక రక్తం. ఇది కేక్ కాదు, మేక రక్తంని వేడి నీళ్ళు వేసి మరిగిస్తే ఇట్లా గట్టిగా అయిపోయింది. దీన్ని ఉప్పు కారం వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయన కేక్ అనుకోవాలి, కేక్ కాదు, మేక రక్తం. సూపర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది వండుకుంటే. పీసులు కట్ చేసినాను. మేక రక్తం అంటారా? రక్తం, మేక రక్తం అంటే నాకు మేక రక్తం అని చెప్పడానికి వస్తలేదు. ఇవి పీసులు కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసి కట్ చేసుకొని ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తాను. వీడియో పెడతాను. ఫ్రెండ్స్, ఇగో బొగాన్ అయితే పెట్టుకోవాలి. బొగాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత ఆయిల్ వేసుకోవాలి. మేమైతే 3 చెంచాలు ఆయిల్ వేసుకుంటున్నాము. ఎక్కువ కావాలి దానికి, రక్తంకి ఫ్రై కావడానికి. చెక్క మసాలా, ఇది చెక్క మసాలా వేసుకోవాలి. జీరా అంటారు దీన్ని ఇందులో. ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు కోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఎర్రగా కావాలి ఉల్లిపాయలు. ఎర్రగా అయినాక ఆ రక్తం అనేది ఇందులో వేసేయాలి. బాగా ఎర్రగా మిరపకాయలు, పచ్చ దంచిన మిర్చికి ఇది వేసుకోవాలి. ఎర్రగా వేగినది వేసుకోవాలి. కొంచెం ఎర్రగా దాకా. లైట్గా కారం కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నా. మంచిగా కొద్దిగా ఇంకా కారం పొడి కూడా వేస్తాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఎర్రగా అయితే వేగినాయి. ఇప్పుడు మేక రక్తం వేసుకుంటున్నాను. ఇలా అయితే చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాక ఈ నూనెలో ఫ్రై చేస్తే బాగుంటుంది. కొద్దిసేపు ఫ్రై బాగా కావాలి. నూనె అంతా రక్తం బాగా విడుచుకోవాలి. అది పీసులన్నీ విడుచుకుంటే అల్లం పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే అవుతుంది. ఇది మందు బాబులకైతే మంచింగ్ లాగా బాగుంటుందంట. మందు తాగేటే వాళ్ళకి ట్రై చేయండి మీరు కూడా. మందు పెట్టుకొని మేక రక్తం ఇట్లా ఫ్రై చేసుకొని ట్రై చేయండి. ఎట్లుంటుందో చూడండి. మనమైతే మందు తాగమనుకో, ఇంకా తాగే వాళ్ళకి చెప్తున్నా. అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నా. అడుగు అంటుతుంది కానీ కలుపుతూనే ఉండాలి. కలుపుకుంటుంటే మాడది. అల్లం అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా. పసుపు చిన్న చెంచాడు వేసుకోవాలి. కారం మీ ఇష్టం ఉన్నంత, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. కొద్దిగా ఉప్పు 2 చెంచాలు. మీ నోటికి రుచి ఎంత కావాలనుకుంటే అంత మీరు వేసుకోండి. మా నోటికి రుచిగా మేము వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇట్లా తెలంగాణలో ఇలా చేసుకుంటారు. మేక రక్తంతో ఫ్రై చేసుకొని తింటారు. ఇది బాగుంటుంది అన్నమాట. చుట్టాలు వస్తే ఇట్లనే చేసి పెట్టడానికి బాగుంటుంది. తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా అయిపోతుంది. ఇది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేయాలి. కొద్దిగా వాటర్ వస్తున్నాయి అలా. వచ్చినా సరే ఫ్రై చేస్తూనే ఉండాలి దాన్ని.
వీడియో చేయాలి, లైకులు రావాలి. ఒక్కరు కూడా లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు. లైక్ కొట్టండి బాబులు జరా. మా వీడియోకి లైక్ అసలే వస్తలేవు. మేము చేసేది మీరు చూడడానికే కదా. థ్యాంక్స్ ఫ్రెండ్. మరి మా వీడియో అయితే నచ్చితే లైక్ అయితే చేయండి. మేక రక్తంతో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎట్లుంటుందో. ఈ ప్రాసెస్ అయితే ఇంతవరకే, ఇంకా అయిపోయింది. ఇది దీన్ని ప్లేట్లో తీసుకొని తినడమే. ఇంకా అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది.